స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ప్రత్యేకత. నమ్మకం, వేగం ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాయి. పెట్టుబడులు వారాల వ్యవధిలోనే సాకారమయ్యేలా 2035 నాటికి ఏపీ డే జీరో రెడీ స్టేట్గా గుర్తింపు పొందడమే లక్ష్యమని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వృద్ధి వేగానికి అనుగుణంగా పెట్టుబడులు, ఇన్వెస్టింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ గ్రోత్ అనే అంశంపై దావోస్లో జరిగిన ఏపీ స్టేట్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మోడల్కు మారిందన్నారు. సమయం ఆదా చేయడమే పెట్టుబడిదారులకు పెద్ద లాభంగా మారుతోంది. అదే రాష్ట్రానికి ఆర్థిక పోటీలో ఆధిక్యత ఇస్తోంది. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు, వివిధ శాఖల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు నెలకోసారి సమావేశమవుతోంది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతోంది. గ్లోబల్ పెట్టుబడిదారుల దృష్టిలో విధానపరమైన సౌకర్యాల కంటే అమలు, కాలపరిమితులపై స్పష్టతే ముఖ్యం. అందుకే మా గవర్నెన్స్ మోడల్ ముందే అంచనా వేయగల కాలపరిమితితో కూడిన ఫలితాలపై ఆధారపడింది. ల్యాండ్, యుటిలిటీస్, పర్యావరణ అనుమతులు, స్కిల్లింగ్ వంటి అంశాల్లో వరుస అనుమతుల స్థానంలో ప్యారలెల్ ప్రాసెసింగ్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రాజెక్టుల గ్రౌండింగ్కు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించాం. ఇది నియంత్రణ, క్రమశిక్షణను, సంస్థాగత పర్యవేక్షణను కాపాడుతూ మూలధన వేగాన్ని పెంచుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిర్ణయాలు వ్యక్తుల ఇష్టానుసారం కాకుండా వ్యవస్థ ఆధారంగా జరుగుతాయి. చట్టబద్ధత, డిజిటలైజేషన్, బాధ్యత వేగానికి బలమిస్తాయి. పెట్టుబడుల ప్రణాళికలోనే మానవ వనరుల సంసిద్ధతను అనుసంధానించడం జరుగుతోంది. దీంతో పెట్టుబడులు ఎంత వేగంగా వస్తాయో అదే వేగంతో నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి కూడా అందుబాటులోకి వస్తోంది. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ డే జీరో రెడీ స్టేట్గా గుర్తింపు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే పెట్టుబడి నిర్ణయాల అనంతరం వారాల వ్యవధిలోనే అమలు ప్రారంభమవుతుంది. రియల్ టైం డేటాతో పనిచేసే యూనిఫైడ్ డిజిటల్ గవర్నెన్స్ ద్వారా జాప్యం, అవరోధాలను ముందుగానే గుర్తించి తదనుగుణంగా మార్పులు చేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. పరిశ్రమల వృద్ధి ద్వారా ఉద్యోగ ఉపాధి సృష్టి, పేదరిక నిర్మూలనతో పాటు సమగ్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు, మానవ వనరుల కల్పన ఏపీ ప్రత్యేకత. విధానాల స్థిరత్వం, సంస్థల విశ్వసనీయత కలిసి దీర్ఘకాలిక పెట్టుబడులకు గట్టి భరోసా ఇస్తున్నాయి. నమ్మకం, వేగం కలిసి ప్రపంచ పోటీ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెడుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు.